హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ అనేది చాలా డీటెయిల్డ్గా వివరంగా చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక బిగినర్స్ అసలు ఎవ్వరికి కటింగ్ రాని వాళ్ళు కూడా వాళ్ళంతట వాళ్ళు కట్ చేసుకొని కుట్టుకునే విధంగా టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్తో సహా చెప్తాను. ఎక్కడ హ్యాండ్స్ బుంగ రాకుండా ఎంత నీట్గా ఎలాగా కుట్టాలి, ఎలా కట్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ ఎల్ స్కేల్ హెల్ప్తో మీరందరూ చూసినట్లయితే ఇది మొద్దు పీసు, ఓపెన్స్ మొద్దు పీసు ఆపోజిట్లో పెట్టుకున్నాను, క్లోజింగ్స్ నాకు ఎల్లుంది. ఓకేనా. ఇప్పుడు ఇది హెచ్ తక్కులు అంటే వేస్టేజ్కి ఒక లైన్ గీయండి. ఫస్ట్ వేస్టేజ్కి ఒక లైన్ గీయండి, ఎందుకంటే క్రాస్గా ఉంటాయి కొన్ని క్లాత్స్ అనేవి క్రాస్గా ఉంటాయి. ఇంకా లైనింగ్ క్లాత్ తీసుకుంటే మాత్రం ఇంకా చాలా క్రాస్గా ఉంటుంది. ఇదేంటంటే లైనింగ్ పీసే, కాకపోతే డైరెక్ట్ 80 పీస్ అనమాట. తాన్లలో తీసుకుంటే చాలా క్రాస్ వస్తుంది, అందుకనేసి ఫస్ట్ వేస్టేజ్ లైన్ తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ మందం పైకి, 1/2 ఇంచ్ మందం నడుం దగ్గర ఖర్చులకి అనమాట. నడుం పట్టి వేస్తాం కదా, దానికి ఖర్చులకి ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ నడుం పట్టికి కూడా 1/2 ఇంచ్ లైన్ తీసుకున్నాం కదా. ఇది ఆది బ్లౌజు, ఇది నేను మొన్ననే నేనే కుట్టాను. కస్టమర్కి నచ్చి మళ్ళీ వచ్చారు. ఇది 5వ బ్లౌజు ఈ కస్టమర్ నా దగ్గర కుట్టించుకోవడం. ఇప్పుడైతే చూడండి ఎలా తీసుకుంటాను. డాట్ బ్యాక్ డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర ఇలా పట్టుకోవాలి. మిడిల్ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ కుట్టు, ఈ షోల్డర్ కుట్టు దగ్గర సగానికి ఇలా పట్టుకోవాలి. ఈ రెండు ఇలా సగానికి ఇలా పట్టుకొని ఇలా పెట్టేసేయండి. ఇక్కడ మనం ఆల్రెడీ ఖర్చులకు ఒక లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేయండి బ్లౌజ్ని ఇలా పెట్టేసేసి కరెక్ట్గా షోల్డర్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక పాయింటింగ్ చేసుకోండి. అలా పాయింటింగ్ చేసుకొని ఒక లైన్ గీసేయండి. ఇలాగా ఒక లైన్ గీసేయండి. ఓకేనా. ఇలా లైన్ గీసేస్తే మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఒక 1/2 ఇంచ్ మందం పైకి ఖర్చులకి మార్కింగ్ చేయండి. షోల్డర్ ఖర్చులకి ఒక 1/2 ఇంచ్ మందం లైన్ గీయండి. నెక్స్ట్ వచ్చేసి నడుం కొలత ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది కదా. నడుం లూజ్ ఎలా తీసుకోవాలంటే ఇలాగా సైడ్ జాయింటింగ్స్ పట్టుకోండి. ఇలా సైడ్ జాయింటింగ్స్ పట్టుకొని ఇలా మడత పెట్టండి. ఇలా మడత పెట్టేసేసి ఎగ్జాక్ట్లీ ఇలా పెట్టేసేయండి. మనం నీట్గా మడత పెట్టేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా ప్లేస్ చేసేసి ఇది ఈపు కప్పు కరెక్ట్గా ఈ మడత ఉంది కదా, మన హోల్డింగ్స్ మనకి వెళ్ళి పెట్టాం కదా, ఈ హోల్డింగ్స్కి కరెక్ట్గా సమానంగా పెట్టేసేసుకొని ఇలా మార్కింగ్ చేసేయండి. ఇలా పెట్టేసేసి సమానంగా ఇక్కడికి ఒక పాయింట్, కరెక్ట్ సైడ్ కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్లు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక పాయింట్ ఇలా పెట్టేసేసి దీన్ని ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ పైకి ఒక మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచ్ మందం పైకి మార్క్ చేయండి, ఎందుకంటే మెడ ఖర్చులకు కావాలి కాబట్టి. ఇప్పుడు మనకి ఇక్కడ మార్కింగ్ చేసిందేమో నెక్ హైట్ వచ్చేస్తుంది, ఇక్కడ మార్కింగ్ చేసిందేమో నడుం లూజ్ వచ్చేసింది. మళ్ళీ ఈ ఫ్రంట్ పార్ట్కి సంబంధించిన మొత్తం లోపలికి పెట్టేసేసాను మీకు నీట్గా కనపడాలని. ఇలాగ హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసేసి ఇలా నీట్గా లాగండి. ఇలా నీట్గా లాగేస్తే మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ నెక్ విడ్త్ ఎంతో వచ్చేస్తుంది. కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేస్తే, ఇలా స్ట్రైట్గా పెట్టేస్తే నెక్ విడ్త్ ఎంతో వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ విడ్త్ ఎంతో అక్కడికి ఒక పాయింట్, ఒక 1/2 ఇంచు ఇటు సైడ్కి మార్క్ చేయండి. ఇటు 1/2 ఇంచు మార్క్ చేసేసి ఇది మొత్తం కూడా శాంపిల్గా పాయింటింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది బాగా డీప్ నెక్ తొడగరు, మనం ఎలా పడితే అలా పెట్టొద్దు కాబట్టి. ఇప్పుడు ఇక్కడికి షోల్డర్ కుట్టు ఎక్కడికి ఉందో ఇక్కడ నుంచి షోల్డర్ కుట్టుకి ఒక మార్కు, 1/2 ఇంచు అటు సైడ్కి మార్క్ చేయండి, 1/2 ఇంచు అటు పక్కకు మార్క్ చేయండి, ఎందుకంటే షోల్డర్ కుట్టు ఖర్చులకి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి నెక్ విడ్త్ వచ్చేసింది, షోల్డర్ విడ్త్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి చంక డౌన్ పాయింటింగ్ వచ్చేసేసి ఇలా కుట్టు దగ్గరికి ఒక మార్కు, 1/2 ఇంచు పైకి ఒక మార్కు ఖర్చులకి. ప్రతిదీ కూడా ఖర్చుల్ని మర్చిపోవద్దు. ఖర్చులు మర్చిపోయినామంటే పాయింటింగ్స్ అనేవి మిస్టేక్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయి, నడుం లూజ్ వచ్చింది, నెక్ హైట్ వచ్చేసింది, నెక్ విడ్త్ వచ్చేసింది, షోల్డర్ విడ్త్ వచ్చేసింది, చంక డౌన్ కూడా వచ్చేసింది. ఇలా కిందికి ఒక మార్క్ చేస్తే చెస్ట్ పాయింటింగ్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా. మనకి ఇప్పుడు ఆది బ్లౌజ్తో పని లేదు, బ్లౌజ్ తీసేస్తున్నాను. చూడండి, బ్లౌజ్ తీసేసేసి
ఒకసారి నడుం లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో చూసుకుంటున్నాను. టేప్తో నడుం లూజ్ ఎంత వచ్చిందో చూద్దాము. చూస్తే నాకు ఇక్కడ 2 పాయింట్స్ తక్కువ 9 ఇంచెస్ వచ్చింది. 2 పాయింట్స్ తక్కువ 9 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ ఇక్కడ డాట్స్ కోసం పాయింటింగ్ చేయాలి. ఈ డాట్ ఏంటక్క అంటే ఈ నడుం లూజు 2 పాయింట్స్ తక్కువ 9 ఇంచెస్ వచ్చింది కదా, ఈ నడుం లూజ్లో నుంచి సగానికి టేప్ మడత పెడితే ఇక్కడ మిడిల్లో డాట్ కుట్టు ఉంటుంది. డాట్ కుట్టు కోసం పాయింటింగ్ చేసేసి ఒక 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఇటు అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు తీసేస్తే ఎంత పోయింది? 1 ఇంచ్ పోయింది. ఆ 1 ఇంచ్ పాయింటింగే ఇక్కడ పెట్టామన్నమాట. ఇది బ్లౌజ్కి ఎవరికైనా 3.5 డాట్ పాయింటింగ్ పెట్టేస్తే సరిపోతుంది హైట్. ఓకేనా? 3.5 అనేది పెట్టేశాను ఇక్కడ. 3.5 అని ఈ 3.5కి డాట్ పాయింటింగ్ కలుపుతూ ఇలా లైన్ గీసేద్దాం. ఇలా మిడిల్లో డాట్స్ వేసేస్తే 1 ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చు అయిపోతుంది. ఇంకా ఖర్చులకి 2 ఇంచెస్ కావాలి. 2 ఇంచెస్ అనేది ఖర్చులకు తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం నడుం దగ్గర కొలతలన్నీ అయిపోయాయి. నడుం లూజు 1 ఇంచ్ డాట్స్కి, 2 ఇంచెస్ అనేది ఖర్చులకి. ఓకే కదా? ఇప్పుడు మెడ ఎంత వచ్చిందో చూస్తున్నాను. మెడ వచ్చేసేసి నాకు 2 పాయింట్స్ తక్కువ 2 ఇంచెస్ వచ్చిందండి. 2 పాయింట్స్ తక్కువ 2 ఇంచెస్ వచ్చింది. అయితే నేనైతే 2 ఇంచెస్ పెట్టేస్తున్నాను. మరి 2 ఇంచెస్ కూడా లేకపోతే మూసుకుపోయినట్టు ఉంటుంది. 2 ఇంచెస్ పెట్టేశాను. షోల్డర్ వచ్చేసేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. ఎవరికైనా సరే షోల్డర్ అనేది 3 ఇంచెస్ సరిపోతుంది. బాగా హెవీ బాడీ ఉన్న వాళ్ళకైతేనే 3.5 దాకా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి చంక డౌన్ ఎంత వచ్చిందో ఒకసారి కొలిచి చూస్తున్నాను. చంక డౌన్ వచ్చేసి ఖర్చులతో 6 ఇంచెస్, ఖర్చులు లేకుండా 6.5, ఖర్చులతో కలిపి 6 ఇంచెస్, ఖర్చులు లేకుండా 5.5. ఓకేనా? ఇప్పుడు ఇది ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది? 5 ఇంచెస్ వచ్చింది. అదే 5 ఇంచెస్ పాయింటింగ్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. అదే 5 ఇంచెస్ పాయింటింగ్ ఇక్కడ తీసుకుంటే మనకి చంక డౌన్ లైన్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇలాగా చంక డౌన్ పాయింటింగ్ లైన్ గీసేస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ లైన్. దీన్ని కూడా చంక డౌన్ లైన్ అంటారు, కానీ కాదు, చెస్ట్ లూజ్ లైన్ అనమాట. చెస్ట్ లూజ్ గీయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? చెస్ట్ లూజ్ లైన్, చంక డౌన్ లైన్ గీసేసాము. చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి? ఇక్కడ ఎంత వచ్చింది? 2 పాయింట్స్ తక్కువ 9 ఇంచెస్ నడుం లూజ్ వచ్చింది. అంటే 2 పాయింట్స్ తక్కువ 10 ఇంచెస్ పెట్టాలి నడుం లూజ్ అనేది. 2 పాయింట్ తక్కువ 10 ఇంచెస్ అనేది నడుం లూజు. అంటే 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. నడుం లూజ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా నడుం లూజ్ పెట్టుకోవాలి, చెస్ట్ లూజ్ పెట్టాలి. 2 ఇంచెస్ అనేది ఖర్చులు పెట్టండి. ఎప్పుడైనా మ్యాక్సిమం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ మ్యాక్సిమం చెస్ట్ లూజు, నడుం లూజు ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చేస్తాయి. చెస్ట్ లూజు, నడుం లూజ్ అనేది మ్యాక్సిమం ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చేయాలి కూడా. ఇలా స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. ఓకే కదా? ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కూడా వచ్చేసింది. నెక్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాను. 9.5 ఇంచెస్ దాకా ఉంది. 9.5 ఇంచెస్ ఉంది నెక్ హైట్ వచ్చేసి. పైన 2 ఇంచెస్ పెట్టాను కదా, ఇక్కడ 2.5 అనేది జస్ట్ శాంపిల్ పెడుతున్నాను. నేను లైన్ ఏం గీయట్లేదు ఇంకా, ఎందుకంటే వాళ్ళ నెక్ ఎలా వచ్చిందో అలానే లైన్ గీయడానికి ట్రై చేస్తాను. వాళ్ళ నెక్ విడ్త్ నేను ఆల్రెడీ పాయింటింగ్స్ చేశాను కదా, ఆ పాయింటింగ్ కలుస్తూ ఇక్కడికి లైన్ పెట్టేస్తున్నాను. ఓకే, ఇలాగ 2.5 అనేది సరిపోయింది. ఆ 2.5కి ఇలా పెట్టేసేసి ఇప్పుడు వాళ్ళ నెక్ పాయింట్స్ ఆల్రెడీ పాయింటింగ్ చేశాను కదా, ఆ పాయింటింగ్ తగ్గట్టు ఆర్మ్ రౌండ్ స్కేల్ని నేను ప్లేస్ చేస్తాను. ఎందుకంటే నెక్ ఎక్కువ డీప్ తిరిగితే కస్టమర్స్కి నచ్చదు. డీప్ దిగకుండా, కొంతమంది డీప్ దిగితే నచ్చేటోళ్ళు ఉంటారు, కొంతమంది డీప్ దిగకుండా ఉంటేనే నచ్చేటోళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి 9.5 కాబట్టి డీప్ బ్లౌజ్ ఏం కాదు మరి, అందుకని 1.5 ఇంచ్ అనేది ఆర్మ్ లూజ్ తీసుకోండి. పైనుంచి కూడా 1.5 ఇంచ్కి అనేసి ఇక్కడ తీసుకోండి. ఆర్మ్ రౌండ్ కోసం పాయింటింగ్స్ 1.5 చెస్ట్ లైన్కి ఈ 3 పాయింట్స్ కలిపేసేటట్టు ఇలా స్కేల్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసేసుకొని ఆర్మ్ రౌండ్ గీసుకుందాము. ఇలా ఆర్మ్ రౌండ్ గీసుకొని ఒకసారి టేప్తో కొలిచి చూడాలి, నడుం లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఖర్చులు పైన ఉంది కదా, అది వదిలేసేయండి. అది వదిలేసేసి ఆర్మ్ రౌండ్ అనేది కొలవండి.
ఇలా ఆమ్ రౌండ్ కొలిస్తే చూడండి ఎగ్జాక్ట్లీ 2 పాయింట్స్ తక్కువ 9 ఇంచెస్ వచ్చేసింది మనకి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా వచ్చేసింది మీరు చూస్తున్నట్లయితే. ఓకేనా, ఇప్పుడు మనకి ఆమ్ లూజు నడుము లూజు మ్యాచ్ అయిపోయింది కాబట్టి మనకి ఎలాంటి డౌట్ లేకుండా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసేసి డాట్ పాయింటింగ్కి పాయింట్ పెట్టేస్తాను. ఇక్కడ చూడండి నడుము లూజు, ఈ డాట్ చివరి పాయింటింగ్ నుంచి నడుము ఖర్చులు పెట్టాం కదా, ఆ ఖర్చులకి ఇట్లాగా ఒక లైన్ గీసేయండి. ఇలా లైన్ ఎందుకు అక్క అంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సైడ్ జాయినింగ్స్ చేస్తాం కదా, అక్కడ ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా మీరు ఈ టిప్ కనుక పాటిస్తే కనుక ముడతలు రాకుండా పట్టేసినట్టు లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకే కదా, మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. మార్కింగ్ అనేది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి. ఈ మధ్య నాకు కామెంట్స్ చాలా వస్తున్నాయి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా వస్తుంటుంటే. కాబట్టి మీకు అర్థమై ఉంటే అర్థమైంది అని చెప్పి ఒక కామెంట్ చేయండి, అర్థం కాకపోతే డౌట్స్ అడగండి. ఇప్పుడైతే కట్ చేసేద్దాం మార్క్ చేసుకున్న విధంగా. చూడండి ఇలాగా ఇది ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్నాక ఇట్లా కాట్లు పెట్టుకోండి. ఇక్కడ ఇక్కడ ఈ 2 కాట్లు పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. నడుము లూజ్ ఆధారంగా నేను బ్లౌజ్ కటింగ్ పీసెస్ అనేది సేల్ చేస్తున్నానండి. అయితే మీకు ఎవరికైనా ప్యాటర్న్ కావాలి అనుకుంటే కనుక నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేను సెండ్ చేస్తాను మీ అడ్రస్ పంపిస్తే. ఓకేనా, ఇప్పుడైతే మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదా. హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్కి వచ్చేసేసి ఇప్పుడు మిగిలిన పీస్లో ఇలా చూడండి, ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదా. ఇప్పుడు ఇటు సైడ్ ఇది 80 పీసే ఇచ్చారు. అయితే 80 పీస్లో నేను మొత్తం అడ్జస్ట్ చేసి కుడతా అని చెప్పేసి అన్నాను. ఇంకా ఒప్పుకున్నాక తప్పదు. ఇప్పుడైతే చూడండి ఇట్లా ఫస్ట్ వేస్టేజ్కి ఒక లైన్ గీయాలి. ఫస్ట్ అయితే వేస్టేజ్కి ఒక లైన్ గీసేయండి హ్యాండ్స్కి. నెక్స్ట్ జస్ట్ 1/2 ఇంచ్ మందం, ఎందుకంటే ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను. మీరు మడత పెట్టి కుట్టాలి అనుకుంటే కనుక 1 ఇంచ్ మందం మార్క్ చేయాలి. ఇక్కడ నేను జస్ట్ 1/2 ఇంచ్ మందం మార్క్ చేస్తున్నాను. ఎందుకు అంటే నేను చెప్పాను థ్రెడ్ పైపింగ్ చేయాలి నేను, అందుకని థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను అనేసి 1/2 ఇంచ్ మందం తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ హైట్ తీసుకోవాలి. మొత్తం కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తా చూడండి. హ్యాండ్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలా ప్లేస్ చేయండి. ఇట్లా చూస్తే కనుక ప్లేస్ చేసేది నేను బ్యాక్ పార్ట్ ఉంది, ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను పైకి. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ లూజు ఇక్కడ మనం ఆల్రెడీ ఖర్చులకు ఒక లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద బ్లౌజ్ హ్యాండ్ లూజ్ పెట్టండి. పెట్టేసేసి ఇలా ఎగ్జాక్ట్లీ పెట్టేసేయండి. ఇలా ఎగ్జాక్ట్లీ పెట్టేస్తే మీకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి మనం కుట్టిన బ్లౌజే ఇది, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో బ్యాక్ సైడ్ కూడా. ఓకేనా, ఇలా పెట్టేసేసి హ్యాండ్ లూజ్కి ఒక పాయింట్, హ్యాండ్ హైట్కి ఒక పాయింట్, ఇక్కడ కరెక్ట్ కుట్టు దగ్గరికి ఒక పాయింట్, 1/2 ఇంచు పైకి ఖర్చులకి ఒక పాయింట్ అనమాట. 1/2 ఇంచు పైకి ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ లూజు హ్యాండ్ డౌన్ 2 వచ్చేస్తాయి. ఇక్కడ ఒక పాయింట్, ఆమ్ లూజు హ్యాండ్ పాయింట్. ఇలా చూడండి కరెక్ట్ కుట్టు దగ్గరికి ఒక పాయింట్, 1/2 ఇంచు పైకి ఒక పాయింట్, ఎందుకంటే ఖర్చులకి. ఓకేనా, ఇప్పుడు అది బ్లౌజ్ తీసేద్దాం. ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయి, హ్యాండ్ లూజ్ వచ్చింది, హ్యాండ్ పొడవు వచ్చేసింది, హ్యాండ్ డౌన్ కూడా వచ్చేసింది మీరు చూస్తున్నట్లయితే. ఇప్పుడైతే
మార్కింగ్ చేసుకున్న విధంగా ఎల్ స్కేల్తో స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళకి 2 పాయింట్స్ మీద 1 పాయింట్, 2 మీద 1 పాయింట్ వచ్చింది. హ్యాండ్ డౌన్ వచ్చేసి 2 మీద 2 పాయింట్స్ పెడుతున్నాను నేనైతే. 2 మీద 2 పాయింట్స్ వచ్చేసింది హ్యాండ్ డౌన్ అనేది ఖర్చులతో కలిపి. ఓకేనా. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేస్తున్నాను. ఆర్మ్ లూజ్ వచ్చేసేసి వీళ్ళకి 8.4 వచ్చింది. 8.4 వచ్చింది కదా. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం ఎంత వచ్చింది అనేది. బ్యాక్ పార్ట్ సైడే పట్టుకోండి. ఫ్రంట్కి సనక వచ్చింది. ఇలా బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ పట్టుకోండి. ఇదిగోండి చూడండి, ఖర్చులతో సహా పట్టుకోండి. ఖర్చులతో సహా పట్టుకుంటే ఎగ్జాక్ట్లీ లాస్ట్ కుట్టు వచ్చేసేసి 8.4 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక కొలుచుకున్నప్పుడు కూడా ఇక్కడ 8.4 ఇంచెస్ వచ్చింది. ఓకేనా. 8.4 ఇంచెస్ వచ్చింది ఆర్మ్ లూజ్ వీల్ది. అదే 8.4 ఇంచెస్ పెట్టేశాను. 2 ఇంచెస్ అనేది ఖర్చులకి అతుకులు పడతాయి. తర్వాత అతుకులు వేసుకుందాం. ఓకేనా. ఇలాగా ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు కలుపుతూ ఒక లైన్ గీసేయండి. ఇక్కడ 1 ఇంచ్ పాయింట్ చేసుకొని, ఇక్కడ 1 ఇంచ్ పాయింట్ చేసేసుకొని ఇలా చూడండి. ఇక్కడ నేను ఆర్మ్ లూజ్ అనేది, ఆర్మ్ కర్వ్ అనేది ఎంత ఈజీగా ఫ్రీగా చెప్తానో ఒకసారి వినండి. ఇక్కడ 1 ఇంచ్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్కి ఇలాగా ఒక లైన్ గీయండి. ఇలాగా ఒక లైన్ గీసేసి ఇలా ఆర్మ్ లూజ్ నుంచి ఇక్కడికి టేప్ పట్టేసుకొని ఇలా సగానికి హోల్డ్ చేయండి. ఇలా సగానికి హోల్డ్ చేసేసి ఒక పాయింటింగ్ తీసుకోండి హోల్డింగ్కి. మళ్ళీ ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి ఈ హోల్డింగ్ దగ్గర ఇలా ఫింగర్ పెట్టేసేసి మళ్ళీ సగానికి హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేస్తే ఇంకొక పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఎందుకు అక్క అంటే కనుక, నా మెథడ్లో కరువు తీయాలి అనుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి, ఇది బ్యాక్ పార్ట్ కరువు తీయడానికి. నేనైతే ఆర్మ్ రౌండ్ స్కేల్నే యూజ్ చేస్తాను. హ్యాండ్ ఫ్రీ లేని వాళ్ళు ఆర్మ్ రౌండ్ స్కేల్తో ఇలాగా ఫ్రీగా తీసుకోవచ్చు. ఇలా చూడండి, ఇక్కడ నేను లాస్ట్ పాయింటింగ్ తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ స్కేల్ లాస్ట్ పాయింటింగ్కి ఇలా స్కేల్ని ప్లేస్ చేస్తున్నాను. ఇలా ప్లేస్ చేస్తే ఇక్కడ కూడా స్ట్రైట్గా వచ్చేసింది. 1 ఇంచ్ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ లైట్ కర్వ్ వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ అనేది లైట్ కర్వ్ ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆ పాయింటింగ్ దగ్గర నుంచి ఇక్కడికి స్కేల్ని మళ్ళీ తిప్పేసేసి లైట్ కర్వ్ ఇచ్చేయండి. లైట్ కర్వ్ అంతే. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నుంచి ఈ సైజు వాళ్ళకి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఒక 1/2 ఇంచు డౌన్ చేస్తే సరిపోతుంది. హ్యాండ్ లోతు తీయడానికి 1/2 ఇంచ్ డౌన్ చేసేసేసి మళ్ళీ ఆర్మ్ రౌండ్ స్కేల్ని అలానే ప్లేస్ చేయండి. ఇందాక ఎలా అయితే ప్లేస్ చేసామో మనం అలానే ప్లేస్ చేయాలి. కాకపోతే ఇందాక చివరి నుంచి పెట్టాను నేను. ఇలా చివరి నుంచి పెట్టొద్దు, ఇలా మిడిల్లో నుంచే పెట్టండి. ఇలా మిడిల్లో నుంచే ఎట్లయితే మీకు మంచిగా ఇక్కడ 1 ఇంచు కవర్ అవుతుందో, ఎట్లయితే కవర్ అవుతుందో ఒకసారి ప్లేస్ చేసి చూడండి. ఎలా కవర్ అవుతుందో అలాగా పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్ పాయింటింగ్ దాకా పెట్టండి. 1 ఇంచ్ పాయింటింగ్కి యువతలకి ఒక పాయింట్ చేసేసి ఆ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఆర్మ్ రౌండ్ స్కేల్ ఎలా ప్లేస్ అవుతుందో ఒకసారి చూసుకోండి. మీకు ఎలా ప్లేస్ అవుతే, ఎంత ఈజీగా ప్లేస్ అవుతే అలా పెట్టేసేసి ఇలా తీసుకోండి. ఓకే కదా. ఇలాగా ఆర్మ్ కర్వ్ అనేది ఇలా తీసేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా కంప్లీట్ అయిపోయింది. మనం హ్యాండ్ కట్ చేసేద్దాం. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను.
ఇక్కడ కాట్లు మాత్రం మర్చిపోవద్దు, కుట్టేటప్పుడు మీకు గుర్తు చేస్తూ ఉంటుంది కరెక్ట్గా పెట్టామా లేదా అనేది ఈ కాట్లు అనేది. ఇప్పుడైతే 2 పొరలుగా ఓపెన్ చేద్దాము. 2 పొరలుగా ఓపెన్ చేసేసి ఇలా ఫ్రంట్ లోత్ తీసేద్దాము. ఫ్రంట్ లోత్ తీస్తే గనక ఇలా చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ షార్ప్గా రావాలి, మిడిల్లో మాత్రం 1/2 ఇంచ్ మందం వెళ్ళాలి. అలా తీస్తే పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను ఇలా F1 రాసుకుంటాను. ఓకేనా, మనకి హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు చూసినట్లయితే ఎంత షార్ప్గా ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూడండి. ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇలా ఫ్రంట్ పార్ట్ లోత్ తీస్తే కనుక మీకు హ్యాండ్ బుంగలు రావు, ప్లస్ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నాకు మిగిలిన పీస్ ఇదే. మిగిలిన పీస్లో మీరు చూసినట్లయితే ఓపెన్స్ నాకెళ్ళి పెట్టుకున్నాను, క్లోజింగ్స్ ఆపోజిట్గా పెట్టుకున్నాను. ఓపెన్స్ నాకెళ్ళి పెట్టి క్లోజింగ్స్ని ఆపోజిట్గా పెట్టాను కదా, అతుకులు పడతాయేమో చూసుకోవాలి. మ్యాక్సిమం అతుకులు పడకుండా ఉండేలాగా చెక్ చేసుకుంటూ పెట్టుకుందాము. ఓకేనా, హ్యాండ్ కట్ చేసిన ప్లేస్ పైకి రావాలి, బ్యాక్ పార్ట్ కట్ చేసిన ప్లేస్ కిందికి వెళ్ళాలి, ఓపెన్స్ మనకి వెళ్ళి ఉండాలి, క్లోజింగ్స్ ఆపోజిట్ ఉండాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి చాలా అంటే చాలా తిప్పలు పడతారు చాలామంది. అలాంటి ఎలాంటి తిప్పలు లేకుండా ఈజీగా చెప్పేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి. ఇలా చూడండి, ఎంత వీలైతే అంతగా క్రాస్గా పెట్టండి. ఇలా క్రాస్గా పెట్టండి. ఓకే కదా, క్రాస్గా పెట్టేసాను నేను. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టండి. ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టేసేసి ఇలా చూడండి, ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడైతే మార్కింగ్ రాదు, కింద గీసేసాను. ఖర్చులతో సహా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్గా మార్క్ చేసేసాను. మార్క్ చేసేసి ఇట్లా చూడండి, ఇది చంక డాట్ పాయింటింగ్. చంక డాట్ పాయింటింగ్ని ఇలాగా పాయింటింగ్ చేస్తున్నాను. ఫింగర్ పెట్టేసుకొని నేను పెట్టేసేసి ఖర్చులకి లైన్ గీసేస్తున్నాను. ఖర్చులు లైన్ గీసేసి చంక డౌన్ పాయింటింగ్ లైన్ గీద్దాం. ఓకేనా, చంక డౌన్ పాయింటింగ్ తీసేసాను కదా. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మందం లోతు తీయాలి. జస్ట్ 1/2 ఇంచ్ మందం లైట్గా 1/2 ఇంచ్ మందం ఇలా లోతు తీసేసుకోవాలి. చంక లోతు తీసేసాను, లైట్గా తీసాను. వీళ్ళకి మరీ ఎక్కువ అవసరం లేదు వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు నెక్ అనేది కొంచెం బ్రాడ్గా పెట్టమని చెప్పారు. అయితే నేను ఇక్కడ వచ్చేసేసి దగ్గర 2 పాయింట్స్ తక్కువ 3 ఇంచెస్ పెడుతున్నాను. 2 పాయింట్స్ తక్కువ 3 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు చెప్పారు నెక్ కొంచెం బ్రాడ్ తీరా, మరీ మూసుకుపోయినట్టే ఉంటున్నాయి నా నెక్స్ అన్నీ అనేసి. కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఇలాగా బ్రాడ్గా తీస్తున్నాను. ఓకే, ఇక్కడ నెక్ వీళ్ళది లాస్ట్ హుక్స్ ఎక్కడికి ఉందో అక్కడికి ఖర్చులతో సహా పెట్టేసేసి నెక్ హైట్ తీస్తుంది అన్నమాట. నెక్ హైట్ వస్తుంది ఇట్లాగా.
ఇలా ఇక్కడికి ఒక పాయింటింగ్ ఇక్కడికి వస్తుంది. అయితే నేను ఇందాక అందాగా గీసాను, సారీ నెక్ హైట్ తీయకుండా మనం నెక్ బ్రాడ్ తీయలేము. అయితే ఇక్కడ అందాక బాక్స్ గీసాను ఇందాక, ఇప్పుడు కరెక్ట్ గీస్తున్నాను చూడండి. ఇది అసలు పాయింటింగ్. ఓకే కదా, ఇలా తీసేసుకొని లైట్ కర్వ్ ఇచ్చేద్దాము. ఎందుకంటే వీళ్ళు డీప్ ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి లైట్ కర్వ్ ఇవ్వండి. మరీ ఓవర్ డీప్ దించకుండా, మరీ 3 ఇంచెస్ అంటే ఓవర్ డీప్ అయిపోతుంది. 2.5 పెడుతున్నాను. 2.5 పెట్టేసేసి దీనికే బ్రాడ్ తీస్తాను. లైట్ కరువు తీస్తే అదే బ్రాడ్ వచ్చేస్తుంది. వీళ్ళు కొంచెం బ్రాడ్గా ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి. ఓకేనా, ఇలా పెట్టేసేసుకొని ఇలాగా కరువు తీసుకోవాలి. ఇలా లైట్ కర్వ్ ఇచ్చేసాను. ఇప్పుడు మనకి నెక్ హైట్ వచ్చేసింది. నెక్ హైట్ వచ్చేసింది కదా, ఇప్పుడు బ్లౌజ్ హైట్ తీసుకుంటున్నాను చూడండి. బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలి అంటే కనుక, ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఉక్స్ పట్టి దగ్గర నుంచి కొలుచుకోండి. ఎప్పుడు ఏది కొలవాలన్నా ఉక్స్ పట్టి నుంచి కొలవండి. మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ దగ్గర పట్టుకోండి. షోల్డర్ మిడిల్లో పట్టుకోండి. షోల్డర్ మిడిల్ ప్లస్ ఇక్కడ చూడండి ఖర్చులతో సహా వదలండి. కొంచెం ఖర్చులతో సహా వదిలేసి, అంటే కుట్టు లైన్ మీద కాకుండా కిందికి పెట్టాను, అంటే ఖర్చులతో సహా పట్టుకున్నట్టు. ఓకేనా, ఇలా పట్టుకొని పర్ఫెక్ట్గా ఇలాగా పర్ఫెక్ట్గా పట్టుకోండి. క్రాస్ కటింగ్ కాబట్టి లాగే కొద్దీ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ లూజ్గా పట్టుకోండి. ఇలా లూజ్గా పట్టుకుంటే ఇక్కడ ఎండింగ్ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా పాయింట్ చేయండి. అలా పాయింట్ చేస్తే మనకి బ్లౌజు హైట్ అనేది వచ్చేస్తుంది. ఆ పాయింటింగ్ తగ్గట్టు ఇప్పుడు ఒక లైన్ గీసేసుకుందాము. చూడండి అతుకులు పడుతున్నాయి ఇక్కడ. ఓకే, బ్లౌజ్ హైట్ అనేది వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసింది కదా, ఇక్కడ 4వ ఉక్స్కి పాయింట్ చేయాలి. ఇక్కడ వచ్చేసేసి ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్లు అనమాట. ఇది వచ్చేసేసి 4వ ఉక్స్కి మార్క్ చేయాలి. 4వ ఉక్స్కి మార్క్ చేస్తే బ్లౌజ్ ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ షేప్ బెల్ట్ హైట్ వచ్చేసేసి ఇలాగా చంక కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని కుట్లతో సహా ఒక పాయింటింగ్ చేసుకోండి. అలా పాయింటింగ్ చేసేసుకొని ఒకసారి కొలిచి చూద్దాము. కొలిచి చూస్తే కనుక 3 ఇంచెస్ రావాలి. వచ్చింది మనకి 3 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఓకేనా, షేప్ బెల్ట్ హైట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. మెయిన్ డాట్ కోసం కూడా అంతే, ఉక్స్ పట్టి నుంచే ఏదైనా ఉక్స్ పట్టి నుంచే కొలవాలి. ఉక్స్ పట్టి నుంచి డాట్కి ఎన్ని ఇంచెస్ ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఉక్స్ పట్టి నుంచి డాట్కి ఎన్ని ఇంచెస్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే కనుక 3 ఇంచెస్ ఉంది. అదే 3 ఇంచెస్ అనేది ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసేసి వీళ్ళ డాట్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి. వీళ్ళ డాట్ హైట్ వచ్చేసేసి 2.5 ఇంచెస్ ఉంది, అంటే ఖర్చులతో 3 ఇంచెస్. వీళ్ళ డాట్ విడ్త్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి. డాట్ విడ్త్ వచ్చేసేసి 1 ఇంచే ఉంది, జస్ట్ 1 ఇంచ్ ఉంది. అయితే నేనైతే ఇక్కడ 2.5 ఇంచెస్ పెడుతున్నాను. 2.5 ఇంచెస్ విడ్త్ పెట్టేసేసి దీన్ని సగానికి హోల్డ్ చేసేస్తున్నాను. సగానికి హోల్డ్ చేసేసేసి మళ్ళీ హైట్ కూడా అంతే 2.5 పెడుతున్నాను. 3 ఇంచెస్ దాకా ఏం పెట్టట్లేదు, 2.5 పెడుతున్నాను. ఓకేనా, వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉందన్నమాట. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంత సరిపోతుంది. చెస్ట్ లూజు అంటే చెస్ట్ని చూసి బట్టి కూడా మనకి అర్థమైపోతుంది ఎంత పెట్టాలి ఏంటి అని. మనిషి పర్సనాలిటీ బట్టి మనకి వచ్చేస్తుంది అనమాట. మరి కొంచెం లావు ఉన్నారనుకోండి 3 పెట్టేస్తే సరిపోతుంది మన ఫార్ములా ప్రకారం. ఇప్పుడైతే ఇలాగా ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి ఒక లైన్ గీసేయండి. మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇటు షేప్ బెల్ట్కి వెళ్ళి ఒక లైన్ గీసేయండి. మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ కొంచెం అంత అతుకు పడకపోయి ఉంటే ఇంకా సూపర్ ఉండు.
ఓకేనా. ఇప్పుడు ఉక్స్ పట్టీకి వెళ్ళి ఉక్స్ పట్టీ డాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి 1/2 ఇంచు వదిలేయండి. 1/2 ఇంచ్ అనేది ఖర్చులకి వదిలేసేసి నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచుకి ఖర్చులకి వదిలేసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో మనం హైట్ తీసుకున్నాం కదా, ఉక్స్ పట్టీ కాబట్టి హైట్ ఎంతైనా ఉండనివ్వండి. ఇలాగా టేప్ మడత పెట్టండి. మడత పెట్టేసేసి ఇక్కడ ఒక పాయింటింగ్ చేసుకోండి. ఆ పాయింటింగ్ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ అనేది ఉండాలి. ఇక్కడ 2.5 ఇంచెస్ అనేది ఉండాలి. ఓకేనా. అటు పాదం మందం ఇటు పాదం మందం కుట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టీ కాజా పట్టీకెళ్ళి డాట్ కూడా వచ్చేసింది మనకి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ అనేది ఉంది. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాం. యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్ షేప్ అనేది వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది వచ్చేసింది మనకి. కట్ చేసేసాక చంక డాట్ ఎలా తీయాలో చూపిస్తాను మీకు. ఓకే కదా. మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇప్పుడైతే కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చంక డాట్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. షోల్డర్స్ నుంచి సైడ్ జాయింటింగ్స్ దగ్గరికి ఇలా మడత పెట్టండి. మడత పెట్టేసి ఇక్కడ ఒక కాట్ పెట్టేసేయండి. ఇలా కాట్ పెట్టేసేసి చంక డాటు అనేది అందాగా పెట్టేస్తూ ఉంటారు. అందాగా ఏం అవసరం లేదు, మీకు కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీగా చెప్తాను చూడండి. ఇక్కడ మెయిన్ డాట్ ఈ చివరి సైడ్ ఉంది కదా, ఈ చివరి సైడ్ నుంచి ఆ కాట్ దగ్గరికి ఇలా స్కేల్ పెట్టేసేయండి. పెట్టేసేసి స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. లైన్ గీసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చింది, 2 ఇంచెస్ వచ్చింది. అదే 2 ఇంచెస్ అనేది ఇక్కడ పాయింటింగ్ చేయండి. అదే 2 ఇంచెస్ అనేది పాయింటింగ్ చేసేయండి, సరిపోతుంది మనకి. ఓకే కదా. ఇప్పుడు డాట్స్ అన్నీ కూడా కాట్లు పెట్టుకోండి, లేకపోతే సమానంగా రాదు కుట్టాక. ఈ మెయిన్ డాట్కి అయితే 3 ఈ 3 ప్లేసులలో కూడా కాటు పెట్టేసేయండి. ఖర్చులకి ఒక కాటు. ఓకే కదా. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. షేప్ బెల్ట్ ఒకటి కట్ చేయాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ తీసుకోండి. షేప్ బెల్ట్ కొలత కరెక్ట్గా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేయండి. ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసి ఇది చూడండి, నెక్స్ 2 సమానంగా రావాలి, షోల్డర్స్ సమానంగా రావాలి, అంతే. ఈ 2 కరెక్ట్గా సమానంగా పట్టుకుంటే సరిపోతుంది. మన పద్ధతిలో కనుక షేప్ బెల్ట్ కట్ చేస్తే కటింగ్ అంటే స్టిచ్చింగ్ అప్పుడు హెచ్చుతక్కులు అనేది రాదు. ఓకేనా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసేసి ఇట్లా చూసుకోండి. ఇలా చూసుకుంటే 3 ఇంచెస్ అనేది వచ్చింది మనకి. ఇక్కడ చూసారా, 1/2 ఇంచ్ టేప్ పైకి పట్టుకొని ఇట్లా చూసుకుంటే 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్ ఉంటే ఇక్కడ 3.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ 3 ఇంచెస్ ఉంటే ఇక్కడ 2.5 ఇంచ్ మైనస్. ఇలాగా ఇప్పుడు షేప్ బెల్ట్ కొలతలు వచ్చేసాయి. ఇవి షేప్ బెల్ట్ కొలతలు మనకి. ఎప్పుడైనా సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఒక్క సైడే కొలుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన పీస్ ఇది మనకి. ఈ మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ అనేది తీద్దాము. షేప్ బెల్ట్ కొలత వచ్చింది కదా, ఆ షేప్ బెల్ట్ కొలత ప్రకారం ఈ మిగిలిన పీస్లో హ్యాండ్ అతుకులు పెట్టాలి, ఇంకా షేప్ బెల్ట్ తీయాలి, నడుం బెల్ట్ తీయాలి. ఒకసారి పైనుంచి కొలుస్తున్నాను. 3.5 ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో, 3.5 ఇంచెస్ అనేది ఇక్కడికి వచ్చింది. అయితే అక్కడికి
స్కేల్ పెట్టి ఒక లైన్ గీసేయండి. ఎందుకు అంటే కనుక నడుం పట్టికి ఇది వచ్చేసి నడుం పట్టికి స్కేల్ పెట్టి తీసుకుంటున్నాను. ఒక స్కేల్ మందం అయితే నడుం పట్టి సరిపోతుంది, షేప్ బెల్ట్కి కూడా సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ 3.5 ఇంచెస్ ఉక్స్ పట్టికి అద పట్టికి వెళ్ళి, లేదా ఇటు సైడ్ తీసుకుందాం. ఇటు సైడ్ అయితే ఫ్రీగా ఉంటుంది, క్లాత్ ఎక్కువ ఉంది. అట్టే తీసుకుంటున్నాను. 3.5 ఇంచెస్ సమానంగా పెట్టేసుకోండి క్లాత్ని. నెక్స్ట్ వచ్చేసి 2.5 ఇంచెస్, నెక్స్ట్ 3 ఇంచెస్, ఇక్కడ దాకా కూడా 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. షేప్ బెల్ట్ కరువుగా కట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ డాట్ పాయింటింగ్స్ బట్టి కట్ చేసేయచ్చు. మీకు కావాలంటే షేప్ బెల్ట్ స్కేల్తో మార్కింగ్ చేసుకోండి. నేను ఈరోజైతే జస్ట్ ఇట్లా కట్ చేసేస్తున్నాను, కానీ డైలీ మీకు కరువు స్కేల్తో నేను చూపిస్తూనే ఉన్నాను. ప్రీవియస్ వీడియోలో చూడండి. నేను కట్ చేయాలంటే ఈజీగా 5 మినిట్స్లో కట్ చేసేసుకొని నాది నేను కుట్టేసుకోగలను. అంటే కస్టమర్ బ్లౌజెస్ చాలా తొందరగా ఇచ్చేయగలను. కానీ మీ అందరికీ అర్థం కావాలి అని చెప్పి డీటెయిల్గా కట్ చేస్తున్నాను. చాలా ఓపిక్గా, చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంత ఓపిక్గా ఇంత టైం వేస్ట్ చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరు నాకు ఒక చిన్న లైక్, చిన్న కామెంట్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. నాకు కామెంట్లు వస్తున్నాయి ఈ మధ్య, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కామెంట్స్ వస్తుంటుంటే. మరిన్ని కామెంట్స్ పెట్టాలనే ఇంకా ఆశిస్తున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను చెప్తూ ఉంటాను. నాకు కూడా వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ అయితే అయిపోయింది, చూసారు కదా. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, నడుం బెల్ట్, ఇది వచ్చేసి హ్యాండ్స్. మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి మిగిలిన పీసెస్ ఇది. ఇందులో మనకి హ్యాండ్ అతుకులు రావాలి, ఉక్స్ పట్టికి అజపట్టి రావాలి, అంతే. థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మనకి నెక్ పట్టి అవసరం లేదు. ఇప్పుడైతే మెయిన్ పార్ట్ కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుంటాను. థ్యాంక్ యూ.